మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో టీవీ ముందర కూర్చొని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియమైన శ్రోతలందరికీ యేసయ్య నామం పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినం తన లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానము చేయబోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి, వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క శ్రేష్టమైన దినం ప్రియమైన దేవుని బిడలారా, రూతు గ్రంథము నుంచి ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రూతు గ్రంథం మనము ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు రూతు గ్రంథము 2వ అధ్యాయములో నుండి కొన్ని సత్యాలను ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనము ధ్యానము చేసుకుందాం. రూతు గ్రంథం కేవలము 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నది. కానీ ఈ రూతు గ్రంథంలో చాలా చక్కని కుటుంబ కథ మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. యూదుల యొక్క పల్లెటూరు జానపద సాంస్కృతిక ఆచార అలవాట్లకు సంబంధించిన కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, నమ్మకత్వము, ఆప్యాయత, ఆదరణ కలిగేటటువంటి అంశాలతో కూడిన ఈ యొక్క రూతు గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తే మన కుటుంబానికి కూడా అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మీ గమనములోకి నేను తీసుకువస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క రూతు గ్రంథాన్ని మనము ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఈ రూతు గ్రంథములో ఏ రకమైనటువంటి పోరాటాలు, కలహాలు, లేకుంటే హత్య, లేకపోతే రక్తపాతము అనేవి ఏమి కూడా కనబడదు. కేవలము ఒక సున్నితమైన, సర్వసాధారణమైన మన కుటుంబాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అలాంటి కథాంశమే ఈ రూతు గ్రంథాన్ని చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీల పేర్ల మీద ఉన్నట్లుగా మనం చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. రూతు అన్యురాలు, ఆమె ధన్యురాలుగా మార్చబడిన సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎస్తేరు ఆమె యూదురాలు, అన్యుల దగ్గరికి ఆమె కోడలుగా వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ఎవరైనప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారి సాక్ష్యాలను వారు కాపాడుకున్నటువంటి మంచి మాదిరికరమైన జీవితాలు ఆ యొక్క పుస్తకాలను మనం చదువుతున్నప్పుడు తెలుసుకోగలుగుతూ ఉన్నాం. రూతు గ్రంథంలో మనం గమనించినట్లయితే చరిత్ర దాగుంది, వేదాంతం దాగుంది, అంతేకాకుండా క్రీస్తు యొక్క వంశావళి దాగున్నది, ప్రవచనాలు దాగున్నాయి, అంతే ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా అందులో దాగి ఉన్నది. ఈ రూతు గ్రంథం మనం చదువుతున్నప్పుడు 9 పర్యాయాలు హీబ్రూ భాషలో గోయెల్ అనే పదాన్ని మనం చూడగలుగుతాము. అంటే విమోచకుడు అనే మాట. ఈ యొక్క అంశాలన్నీ చదువుతున్నప్పుడు ఎంతో ఆశీర్వాదకరమైన మాటలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇందులో నయోమి యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక సత్యముగా మనము ఆలోచన చేసినప్పుడు దిగజారిపోయిన విశ్వాసి యొక్క జీవితము ఎలా ఉంటుంది? ఆమె బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది, సమస్తాన్ని కోల్పోయి మరలా ఆమె బెత్లెహేమునకు వచ్చింది. దిగజారిపోయిన క్రైస్తవులు మరలా పొందుకున్న సత్యము నయోమి జీవితం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే ఎలీమెలెకు గురించి మనము ఆలోచన చేసినప్పుడు డబ్బు సంపాదన, ఆయన గొప్పవాడు కావాలని బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళి తన ప్రాణాన్నే హాని చేసుకున్నాడు, లేకుంటే ప్రాణాన్నే పోగొట్టుకున్న వ్యక్తిగా ఎలీమెలెకు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆర్ఫా గురించి మనం ఆలోచన చేసినప్పుడు లోకాసుల మీద ఎక్కువగా ధ్యాస కలిగినటువంటి విశ్వాసులు ఎలాంటి వారో ఆర్ఫా జీవితము ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. రూతు గురించి మనం ఆలోచన చేసినప్పుడు రూతు ఒక నూతన విశ్వాసిగా మనం ఆలోచన చేసినప్పుడు ఆమె అన్యురాలుగా ఉంటూ దేవుని యొక్క బిడల దగ్గరికి వచ్చి ధన్యురాలుగా మార్చబడిన సంగతి ఈ రూతు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బోయాజు అనగా విమోచకుడు, క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి వ్యక్తి. అంతేకాదు పొలము అనే మాట గమనించినప్పుడు అది దేవుని సంఘము అని మనం ఆలోచిస్తే ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని, ఆధ్యాత్మిక సత్యాలు మనము అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ యొక్క రూతు గ్రంథం 4 అధ్యాయాల్లో 10 సంవత్సరాల యొక్క చరిత్ర ఇందులో చాలా స్పష్టముగా సువివరముగా రాయబడి ఉన్నది. ఈ రూతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో చాలా రకాలైనటువంటి న్యాయపు తీర్పు, లేకుంటే సింహాసనము కొరకు పాటుపడిన సందర్భాలన్నీ కనబడతాయి. తర్వాత రూతు గ్రంథము తర్వాత మనము సమూయేలు గ్రంథానికి వస్తే రాజులు, అభిషేకము, లేకుంటే సింహాసనము, అధిష్టానము, ఇలాంటి విషయాలన్నీ కూడా చూస్తాం. ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ రూతు గ్రంథం ఎంతో సున్నితమైన,
చాలా స్పష్టముగా కుటుంబ కథాంశాన్ని మన ఆధ్యాత్మిక మేలు కొరకై దేవాది దేవుడు రూతు గ్రంథాన్ని దాచిపెట్టాడు. అయితే ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో రూతు గ్రంథము 2వ అధ్యాయము కొన్ని వచనాలను బోయాజు రూతుతో మాట్లాడినటువంటి సందర్భాల్ని మీ గమనములోకి నేను తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ వాక్యం పట్ల మేము ఆసక్తి కలిగి టీవీ ముందర కూర్చొని వింటూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి, ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక లోతుల్లోకి మేము నేర్చుకోవలసినటువంటి ఏ అంశాలైతే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయో మా హృదయంలో పదిలపరుచుకొని సత్ప్రకారముగా జీవించడానికి సహాయం దయచేయండి. మేలు చేయండి, మహిమ పొందండి, మాతో మాట్లాడండి. యేసు పుణ్యనామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము స్వామి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడలారా, ఈ అంశాన్ని గాని ఆలోచన చేసినప్పుడు బోయాజు రూతుతో మాట్లాడుచున్న ఈ యొక్క మాట గమనించినప్పుడు మొదటిగా ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అంటే, నీవు వేరొక పొలమునకు పోవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రూతు అన్యురాలు. ఆమె మోయాబు దేశం నుండి బెత్లెహేమునకు వచ్చింది. బోయాజు పొలములో పరిగె ఏరుకొనుచు తిరుగుతూ ఉంది. అయితే బోయాజు వచ్చి రూతును చూచి చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. రూతును చూచి, నీవు వేరొక పొలమునకు వెళ్ళవద్దు, ఎందుకంటే బెత్లెహేములో అనేక పొలాలు ఉన్నాయి, అనేక మంది రైతులు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు పరిగె దొరుకుతుంది. కానీ వేరే పొలాలకు నువ్వు వెళ్ళవద్దు. ఈ పొలములోను పరిగి ఏరితే నీకు కావలసినంత పరిగి ఇక్కడ దొరికేటట్టుగా నేను చూసుకుంటాను. నీకు సమృద్ధి, సంతృప్తి, ఆశీర్వాదము, నీకు నీ యొక్క అత్తకు కావలసినంతటి ఆహారము కావాలి అంటే ఈ పొలమును విడిచిపెట్టి వేరే పొలమునకు నువ్వు వెళ్ళవద్దు. ఎందుకంటే నీవు అన్యురాలవు, అందగత్తెగా కనబడుతున్నావు, విధవరాలుగా కనబడుతున్నావు, దీనురాలుగా మృదువైన స్వభావంతో నువ్వు కనబడుతూ ఉన్నావు. ఇలాంటి స్వభావం కలిగిన నీవు వేరే పొలానికి వెళ్ళావు అనుకో, ఎవరైనా నీకు మాయ మాటలు చెప్పి ఆకర్షణీయమైన మాటలు పలికి నీ జీవితాన్ని, నీ యొక్క భవిష్యత్తును వారు ఏదో ఒక రకంగా పాడు చేయడానికి ఉపయోగపడవచ్చు. కనుక దయచేసి నువ్వు వేరే పొలానికి వెళ్లకుండా ఈ పొలములోనే నువ్వు పరిగి ఏరుకో అని బోయాజు రూతుతో చెప్పిన మాటలు చాలా చక్కని ఆధ్యాత్మిక సత్యము దాగి ఉన్నది. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడలారా, ఎన్నో పొలాలు ఉన్నాయి. రాజకీయమైన పొలాలు ఉన్నాయి, వ్యాపార పొలాలు ఉన్నాయి, అంతేకాకుండా లౌకిక సంబంధమైనటువంటి పొలాలు ఉన్నాయి, మతపరమైన పొలాల్లో అందులో సరి అయినటువంటి పరిగె దొరకక చాలా మంది పరుగులు తీస్తూ ఉన్నారు. అయితే నేను ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసేది, పరిగి అనగా దేవుని యొక్క వాక్యము ఇక్కడే నీకు లభ్యమవుతుంది. నీవు వెళుతున్న సంఘములో నీ యొక్క సేవకుని దగ్గర నుండి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళని అవసరము లేదు. ఆయన బోధించే వాక్యం అదే, వేరే వాళ్ళు బోధించే వాక్యము అదే. ఆ పొలాన్ని విడిచిపెట్టి, ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరే వేరే పొలాల వైపు నువ్వు తిరిగి నీ యొక్క మృదువైన, సాధువైన మంచితనాన్ని వేరే పొలానికి వెళ్ళి ఈ లోక సంబంధమైన వాటితో సరిపోల్చుకొని బ్రతకన అవసరము లేదు. నీవు ఈ పొలములో పరిగి ఏరుకుంటే నీకు మేలు కలుగుతూ ఉంది. నీ కాపరిని నువ్వు విడిచిపెట్టి, నీ సంఘమును నువ్వు విడిచిపెట్టి వేరే వాళ్ళు ఎర చూపించి, ఆకర్షణీయమైన పథకాలు చూపించి, ఏవో చేసినట్టుగా, అద్భుతాలు చేసినట్లుగా, మ్యాజిక్లు చేసినట్టుగా నీ జీవితాన్ని వారు వేరే మార్గం గుండా, తప్పుడు తోవ గుండా నడిపిస్తారు. కనుక ఈ పొలమును విడిచిపెట్టి నీవు దయచేసి వేరే మార్గం గుండా వెళ్ళవద్దు అని బోయాజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఇందులో మనం గమనించినట్లయితే 8-9 వచనాలు మనము చదివితే, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. ఆ పొలములో కొంతమంది సీనియర్ పనివాళ్ళు ఉన్నారు. వారు నీకంటే ముందున్నటువంటి విశ్వాసులు ఉన్నారు. వారిని నువ్వు అనుసరించినట్లయితే, వారితో పాటు ఈ పొలములో నిలకడగా ఉన్నట్లయితే నీకు సమృద్ధి అయినటువంటి ఆహారము లేకుంటే పరిగి దొరుకుతుంది అని జ్ఞాపకం చేశాడు. అవును, మనకంటే ముందు విశ్వాసము కలిగిన విశ్వాస బిడ్డలు సంఘంలో ఉన్నారు. వారిని అనుసరిస్తే మనము నేర్చుకోవలసిందేంటి, ప్రభు కొరకు చేయవలసిందేంటి, ఏ రీతిగా ఆరాధించాలి, ఏ సమయానికి మందిరానికి వెళ్ళాలి,
ఏ రీతిగా ఆశీర్వదించబడాలో మనకంటే సీనియర్ బిలీవర్స్ మనకు నేర్పిస్తారు. కనుక వారిని అనుసరించు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇందులో నుండి మనం చూడగలిగిన ఇంకొక లేఖన భాగాన్ని గమనించినట్లయితే 9వ వచనాన్ని గమనించినప్పుడు, నీకు దాహమైనప్పుడు నాకొక పొలమున్నది, ఆ పొలములో బావి ఉన్నది, బావి నీళ్లు తోడేటటువంటి పనివారు ఉన్నారు, తోడిన నీళ్లు దాచిపెట్టడానికి కొండ ఉన్నది, సమృద్ధిగా నీ దప్పికను నువ్వు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, కనుక ఈ పొలమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అంటూ ఉన్నాడు. నిజముగా దేవుని బిడలారా, సంఘాల్లో బోధలు చేసేటటువంటి వ్యక్తులు, దేవుని వాక్యాన్ని వివరించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ పొలములో కావలసినంత, తోడుకోవలసినంత నీరు లభ్యమవుతున్నప్పుడు, నీకు దాహం వేసినప్పుడు, సత్యం తెలుసుకోవాలని ఆశపడేటప్పుడు వేరే పొలాల వైపు వెళ్లకుండా ఆ పొలములో లభించినటువంటి, ఆ పొలములో ఉన్న బావి నీళ్లు త్రాగినప్పుడు నీ యొక్క దప్పిక తీరుతుంది, నీ ఆధ్యాత్మిక దాహము తీరుతుంది. కనుక నీ వేరే పొలాల వైపు నువ్వు కనుదృష్టి పెట్టకుండా నీకు లభ్యమైనంత, కావలసినంత, కోరుకున్నంత ఇక్కడ పరిగి దొరుకుతుంది, నీరు దొరుకుతుంది. కనుక దయచేసి ఈ పొలాన్ని విడిచిపెట్టి వేరే పొలముకు నువ్వు వెళ్ళవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనము ఏ పని చేస్తామో ఆ పనికి తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మనము ప్రభు మీద ఆశ్రయించినప్పుడు, ఆధారపడేటప్పుడు ఆయన మనకిచ్చే ప్రతిఫలము ఇహపరములయందు నిలకడగా ఉండగలిగినంత ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. కేవలము మనము ఈ యొక్క మనుష్యుల యొక్క ప్రతిఫలము కొరకు ఆశిస్తే కేవలము భూ సంబంధమైన ప్రతిఫలమే మనం పొందుకొని అంతటితో ఆగిపోవలసి ఉంటుంది. కానీ మనము మంచి కార్యము చేసినప్పుడు, ఇతరులకు మేలుకరమైన కార్యము చేసినప్పుడు యెహోవాయే మనకు ప్రతిఫలం ఇస్తాడు. తగిన రీతిగా ప్రతిఫలము నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలాంటి ప్రతిఫలము ఆశించి నువ్వు వాక్యము నేర్చుకొని నువ్వు బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నావు? నీ పొరుగువారు, నీ ప్రక్కవారు యేసు ప్రభు దేవుడని ఎరగని వారు ఉన్నారు. వాళ్లకు నీవు ఎరిగినటువంటి స్వార్థను బోధించినప్పుడు నీకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తరువాత 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, బోయాజు తన భోజన సమయంలో రూతును కూడా ఆహ్వానించి తన యొక్క బల్లలో పాలు పొందాలి, రొట్టె ముక్క విరిచి ముంచి తినుము అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి అవకాశాన్ని ఇస్తాడు. మనము ఆయన యందు నిలకడగా ఉంటే తన బలలో పాలు పంపులు పొందే యోగ్యతను ఇస్తాడు. పరిశుద్ధమైన జీవితము గడిపి ప్రభు మీద ఆశ్రయించి ఆధారపడేటప్పుడు ఆ యొక్క ప్రభు పరమ తండ్రి దేవాది దేవుడు తన బలలో చేతులు కలిపే భాగ్యాన్ని ఇస్తాడు. తర్వాత ఇందులో చివరిగా ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ ఏరుకొనినటువంటి పనుల్ని దుల్లగొట్టి విత్తనాల్ని ఆమె తీసుకొని వెళ్ళింది అనేది మనం గమనిస్తూ ఉన్నాం లేఖన భాగంలో. అవును, మనం పరిగి ఏరిన తర్వాత, వాక్యం నేర్చుకున్న తర్వాత అది దుల్లగొట్టి విత్తనాలు మాత్రమే ఇంటికి తీసుకొని వెళ్ళాలి. అది మాత్రమే నేను ఆశీర్వాదం ఇస్తుంది. గడ్డి విత్తనాలు అనవసరముగా మోసుకొని వెళ్ళి గడ్డిని బయట పడేయడానికి మోసుకొని వెళ్ళని అవసరం లేదు. వాక్యము సంఘములో చెప్పబడుతూ ఉండేటప్పుడు చాలా మంది గడ్డిని, విత్తనాన్ని మోసుకు వెళ్ళినట్లుగా సంఘములో జరిగినటువంటి అనేక భౌతిక విషయాలను కూడా పట్టుకుని వెళ్ళి ఇంట్లో ముచ్చటిస్తూ ఉంటారు. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైనవే దుల్లగొట్టి ఆ విత్తనాలు మాత్రమే, ఆ గింజలు మాత్రమే నువ్వు తీసుకుని వెళితే నీకు, నీ భవిష్యత్తుకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్ని పర్యాలు పాస్టర్లు ఉదాహరణలు లేకుండా దృష్టాంతాలు చెబుతారు, వాటితో పాటు వాక్యాన్ని బోధిస్తారు. కానీ చాలామంది ఏమి వాక్యము బోధించబడింది మందిరంలో అని అడిగితే ఆ యొక్క ఉదాహరణలు, ఇలుస్ట్రేషన్స్ మాత్రమే గుర్తుంటాయి, కానీ సత్యమైన వాక్యం వారికి గుర్తుండదు. అంటే వారు గడ్డి తీసుకెళ్తున్నారు కానీ విత్తనం తీసుకుని వెళ్ళట్లేదు. నువ్వు అలాంటి విశ్వాసివైతే ఈ దినము ఒకసారి సరి చేసుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు విత్తనమే తీసుకొని వెళ్ళాలి కానీ గడ్డి మోసుకొని వెళ్ళకూడదు. కనుక ఈ యొక్క సందర్భంలో బోయాజు రూతుతో మాట్లాడుచున్న ఈ మాటల్ని గమనంలోకి మనం తెచ్చినట్లయితే ఎంత ఆశీర్వాదము. వేరే పొలానికి వెళ్లకుండా మనము మనకివ్వబడినటువంటి పొలములోనే పరిగేరుకొనచ్చు, ఆ పొలములోనే దాహం తీర్చుకొనచ్చు, ఆ పొలములోనే మన సీనియర్స్ దగ్గర మనము నేర్చుకొనచ్చు, ఆ పొలము దగ్గరే ఆ బోయాజు యొక్క భోజనపు బల్లకు సమీపించినప్పుడు మనము దొరికినటువంటి ఆ పనులను తీసుకుని వెళుతూ గడ్డి తీసుకెళ్ళకుండా విత్తనాలు తీసుకుని వెళితే
అది మనకు ఆశీర్వాదము. ఇతరులకు దీవెనకరమైన వారముగా ఉండాలని ప్రభు కోరుకొనుచు ఈ మాటలు మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి విశ్వాస జీవితము కలిగి ఉన్నాము. బోయాజు, రూతు అనగా క్రీస్తు తన యొక్క బిడలు. ఇలాగ సాదృశ్యంగా మాట్లాడండి, ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బోయాజు, రూతు వారి యొక్క సంభాషణ, వారి యొక్క సూచనలను మేము తెలుసుకోవడానికి సహాయం చేశావు. క్రీస్తుకు, సంఘానికి ఉన్న మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. మాట్లాడినందుకు నిన్ను మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమునే ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.